వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. టుడేస్ బులెటిన్. పాంచ గచ్చిబౌలి సమస్యలపై మిర్జాతో సహా ప్రముఖులు నకిలీ మరియు ఏఐ రూపొందించిన చిత్రాలను ఉపయోగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీనియర్ మాస్టర్స్ విభాగంలో షఫత్ అలీ ఖాన్, పురుషుల విభాగంలో మహమ్మద్ అలీ ఖాన్ ముస్తఫా, మహిళల విభాగంలో అషికా బుమారకు తదితరులు ఒక్కో స్వర్ణ వరకు సాధించారు. భారతదేశంలో మొట్టమొదటి B2G ఆదాయ యాక్సిలేటర్ అయిన గ్రామీణ చొరవతో ఐకోలాబ్ హబ్ ఫౌండేషన్ ఐకోలాబ్ నగరంలో ప్రారంభించబడింది. ఇది స్టార్టప్ ప్రభుత్వ సేకరణ రంగంలో చిక్కుముడులను నావిగేట్ చేయడంతో పాటు సహాయపడుతుంది. ఈ పండుగ ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతుంది. విత్తనాలు నాటడం ద్వారా సంతానోత్పత్తి మరియు సమృద్ధికి ప్రతీక అని చిలుకూరి బాలాజీ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీన జరిగే ప్రధాన కార్యక్రమం ధ్వజారోహణం. ఇక్కడ ఉత్సవాల ప్రారంభానికి గుర్తున్న గరుడ వాహనాన్ని నిర్వహిస్తున్నారు. మార్చి 4న నంగనూరులోని వారి నివాసంలో వృద్ధ దంపతులు మృతి చెందిన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గంటల్లో కేసును ఛేదించిన రాజగోపాల్పేట పోలీసులు ఉరువురున ఉన్న బడి పండుగ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఆభరణాలు మరియు డబ్బు కోసం ఆ ఆవుల కుమరయ్య 8 సంవత్సరాలు, ఆవుల బుధవ 70 సంవత్సరాలను హత్య చేసినట్టు గుర్తించారు. గజ్వల్ మండలంలోని కొమిడిబండ గ్రామంలో ఆదివారం 15 రోజుల క్రితం జైలు నుండి బయటకు వచ్చిన అనుభవం దొంగను అతని మేనల్లుడు హత్య చేశారని తెలుస్తోంది. తన భార్య ప్రేమలతో కలిసి ప్రజ్ఞాపురంలో నివసిస్తున్న చిట్కూరి ఆంజనేయులు 30 సంవత్సరాలు పక్షం రోజుల క్రితం వరంగల్ జైలు నుంచి బయటకు వచ్చాడు. నగరంలో వేర్వేరు కేసుల్లో 3 వ్యక్తులు హత్యకు గురయ్యారు. మొదటి కేసులో మల్కాజిగిరిలోని హన్మా నగర్కు చెందిన ఆకాశ్ సింగ్ 29 సంవత్సరాలను శనివారం రాత్రి మల్కాజిగిరి ZPT గ్రౌండ్ ఇంతియాజ్ అనే వ్యక్తి హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై AICC తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సచివాలయంలో మంత్రులతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో భూకంపాలకు గురయ్యే అవకాశం ఉన్న హిమాలయాలను గుర్తించడానికి ఈ మ్యాప్ ఉపయోగపడుతుంది. మరియు ఒక నిర్దిష్ట ప్రాంతం ఎదుర్కొంటున్న ప్రమాదాలను అంచనా వేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. రబీ వరి ధర బాగా తగ్గింది. దీని వలన పంట కోత సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నారు. నల్గొండ, నిజామాబాద్, కామారెడ్డి వంటి జిల్లాల్లో మార్కెట్ యార్డ్ల రాక పుంజుకోవడం ప్రారంభమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.